ఇంకెక్కడ కాలేజ్ అమ్మా, ఇక్కడ ఎవరితోనో తిరుగుతుందిగా. అదే ఇద్దరు అబ్బాయిలు స్వాతితో పాటు ఇంకో అమ్మాయి ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నారు. అవునా? కాలేజ్ ఫ్రెండ్స్ ఏమో అక్క, నేను అడుగుతా దాన్ని. జాగ్రత్త అమ్మా, ఈ రోజుల్లో రోజులు బాలేవు. అమ్మాయికి కొంచెం భయం పెట్టు. నీకు ఆస్తులు బాగున్నాయి కదా అని ఎవడన్నా నీ కూతుర్ని ఎగరేసుకుపోవచ్చు, లేదా ఏ కడుపు చేసో వదిలేయచ్చు. అక్క, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, నేను తప్పుగా మాట్లాడిన తల్లి, బయట జరుగుతుందే చెప్తున్నా. అయినా నీ కూతురు నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పిన, ఇక నీ ఇష్టం. ఉంటానమ్మా. మమ్మీ, ఏం చేస్తున్నావు? నైట్ కి ఫుడ్ తినను, నా కోసం వంట చేయకు, ఓకేనా? ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు? హలో, ఇంకా ఎక్కడికి వెళ్తా? కాలేజ్కే కదా. కాలేజ్ అయ్యాక ఎవరితో వెళ్ళలేదా తిరగడానికి? ఇదేంటి ఈరోజు ఇలా డౌట్ పడుతుంది మమ్మీ? అదా మమ్మీ, అయితే ఈరోజు ప్రియ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము. ఓహో, వాళ్ళ చుట్టాలు ఫామ్ హౌస్ లో ఉంటున్నారా? పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తున్నావా? ఎవరితో తిరుగుతున్నావే? మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే ప్రియాతో వెళ్ళాను. అవును, ఫామ్ హౌస్ లోనే ఉన్నా. వాళ్ళు ఏదో ఫంక్షన్ చేస్తే వెళ్ళి వచ్చాము. ఆహా, ఫంక్షన్ కి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు మాత్రమే వెళ్తారు కదా? అసలు ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ఇందాక పక్కింటి అక్క ఫోన్ చేసింది. ఆమె మీ అందరినీ చూసింది అంట. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు మా పరువు తీస్తున్నావే? మమ్మీ, నిజమే, ఫంక్షన్ చేశారు. ప్రియా, నేను, వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు బయట కూర్చున్నాము. అప్పుడే పక్కింటి ఆంటీ చూసిందేమో. తను ఏదో డౌట్ పడి నీకు చెప్పింది అంతే. ఇంకా వేరే ఏం లేదు మమ్మీ. మీ పరువు తీసే అంత చెడ్డ పని ఏం చేయలే. ఏం తేడా వచ్చినా మీ డాడీ గురించి తెలుసు కదా, చంపేస్తాడు, జాగ్రత్త. అబ్బా, నిజం మమ్మీ. ఏంటే, ఏమైంది? నా కూతుర్ని తిడుతున్నావేంటి? ఏమైంది? ఏంట్రా స్వాతమ్మ, ఏం జరిగింది? మమ్మీ ఏమంటుంది? అదేం లేదండి, వాళ్ళ కాలేజ్ గురించి చెప్తుంది అంతే, ఇంకేం లేదు. అవునవును డాడీ, అంతే అంతే. సరే సరే, నువ్వు వెళ్ళి అన్నం పెట్టవే, నేను వెళ్తున్నా రూమ్ లోకి. మీ కూతురు గారు తినరంట. అబ్బో, మమ్మీ ఎప్పుడు చెప్పానే తినను అని? తింటాను తింటాను డాడీ. నేనుగా లేనే నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా. హలో డియర్ స్వాతి గారు, నీ ఫోన్ కోసమే వెయిటింగ్. ఏంటో ఏమో, ఇక్కడ నేను టెన్షన్ తో చచ్చిపోతున్నా. ఏంటి బంగారం, దేనికి టెన్షన్? ఓయ్, మనం ఫామ్ హౌస్ కి వెళ్ళిన మ్యాటర్ మమ్మీకి తెలిసిపోయింది. వావ్, ఇంకా లవ్ స్టార్ట్ కాలేదు, అప్పుడే వైలెన్సా? అరే, నీకు ఫన్నీగా ఉంది కదా, ఏదో ఒకటి చేసి కవర్ చేసా, లేదంటే లవ్ స్టోరీ కాస్త యాక్షన్ స్టోరీ అయ్యేది. అబ్బో, ఇంతకీ మీ అమ్మగారికి చెప్పిన గుంట నక్క ఎవరో తెలుసుకున్నారా మహారాణి గారు? తెలిసిందిలే, పక్కింటి ఆంటీ అంట. నువ్వు కొంచెం జాగ్రత్తరా బాబు. ఎందుకో? ఆ ఆంటీకి నువ్వు కనిపిస్తే ఆ రోజు ఫామ్ హౌస్ లో స్వాతితో ఉన్నది వీడే అని మా మమ్మీకి చెప్పింది అనుకో, ఇంకా అంతే. చెప్పని, తెలిస్తే ఏం చేస్తారులే మీ వాళ్ళు. పట్టుకొని పెళ్లి చేస్తారు, నీకు నాకు. వావ్, మనకు కూడా అదే కావాలి కదా. చా, నీకు అలా అర్థమైందా? ఆ పెళ్లి అయ్యాక నువ్వెక్కడుంటావో తెలుసా? ఇంకా ఎక్కడ ఉంటా, మన ఇంట్లో ఉన్న బెడ్రూమ్ లో ఆపిల్ పండు తినుకుంటూ కూర్చుంటా. అప్పుడే మెల్లిగా డోర్ ఓపెన్ చేసుకుని నీ ఎంట్రీ విత్ మిల్క్ గ్లాస్. తర్వాత హలో హలో హలో, ఆపై, అక్కడే ఆపై. చంపుతారా నిన్ను, ఈడియట్. కొంచెం కూడా భయం లేదు. లవ్ చేశాక ఫైట్లు ఫ్రస్ట్రేషన్లు కామన్. వాటికి భయపడితే ఇంకా లవ్ ఎందుకు చేయడం? ఇప్పుడు బానే మాట్లాడతావు, చూస్తా. ఫైట్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఉంటావో లేదా పారిపోతావో. అవసరమైతే నిన్ను లేపుకుపోతా, కానీ పారిపోను. అవునా? చూద్దాం చూద్దాం. సరే సరే, బాయ్. ఓయ్, అప్పుడే బోర్ కొట్టేసిందా బాయ్ చెప్తున్నావు?
కాదు విజ్జు, తిన్నాక చేస్తా అని. ఓయ్, ఇందాకే పందిలాగా తిన్నావు కదే ఫామ్ హౌస్ లో, అప్పుడే ఆకలేస్తుందా? ఏచి నాకేం కావట్లే, మా డాడీ ఉన్నాడు కదా, తినకపోతే చంపేస్తాడు. ఏంటి, మీ డాడీ ప్రతిదానికి చంపేస్తాడా? ఏహే పో విజయ్, బాయ్ రా. సరే, తిన్నాక టెర్రస్ పైకి రా. ఆహా, ఎందుకో? నిన్ను చూడాలని ఉంది. ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తావులే గాని నిజం చెప్పు. అరే నిజం చిట్టి, చిట్టియా? ఎవరు? నువ్వే బంగారం, ఇప్పటి నుండి నీ పేరు చిట్టి. సరే విజ్జు, బాయ్. ఓయ్ చిట్టి, చెప్పు. తొందరగా రా పైకి, ఓకేనా? సరే వస్తా, మమ్మీ వాళ్ళు నా కోసమే వెయిటింగ్. బాయ్ బాయ్. బాయ్. చి, అసలు ఆ విజయ్ ఈ స్వాతికి పడడం ఏంటి? వాళ్ళని చూస్తే నాకు కంపరంగా ఉంది. అయినా స్వాతి నాకంటే బాగుంటదా? చి, అసలు వాళ్ళ జంటని చూస్తే నా వల్ల కావట్లేదు. అయినా చూద్దాం ఎన్ని రోజులు కలిసి ఉంటారో. స్వాతి, నువ్వు హ్యాపీగా ఉండటం నాకు నచ్చట్లేదే. అయినా నాకు బాయ్ ఫ్రెండ్ లేకుండా నువ్వు బాయ్ ఫ్రెండ్ తో తిరిగితే నో నో నో, ఇది అస్సలు కుదరదు, కుదరనివ్వను. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏంటే, ఎన్నడూ లేనిది ఈరోజు ప్రేమగా మాట్లాడుతున్నావు? ఏదో తేడా ఉందే, చెప్పు ఏం కావాలి? సినిమాకి తీసుకెళ్ళండి. నాకు తెలిసే నీ ప్రేమ తగలయ్యా, ఏం అవసరం లేదు. అయినా ఇప్పుడేం సినిమా? సంతలో సరోజ అని ఒక సినిమా వచ్చిందిలే. ఏంటే, సినిమా అని చెప్పి నన్ను సంతలో అమ్మేస్తావా? అసలు మీకు రొమాంటిక్ సెల్సే లేవండి. నీలాంటి పిల్లం ఉంటే రొమాంటిక్ సెల్సే కాదు, రిమోట్ లో సెల్లులు కూడా ఉండవు. అబ్బా ప్లీజ్, వెళ్దాం కదా. వద్దు అని చెప్పా కదా, ఊరికే నా ప్రాణం తీయకు, వెళ్ళు ఇక్కడ నుండి. ఇప్పుడు సినిమాకి తీసుకెళ్ళలేవనుకో, అన్నంలో విషం పెట్టి చంపేస్తా. ఉసే, ఏంటి ఇంత దారుణంగా తయారయ్యా? అయినా విషయం ఎక్కడిదే? మొన్న మార్కెట్ లో 100కి 2 బాటిల్లు అని ఆఫర్ పెట్టారు. పెళ్ళైన ఆడవాళ్ళు అందరూ ఎగబడి మరీ తీసుకుంటున్నారు. దాంట్లో నేను ఒకదాన్ని. వెళ్ళి రెడీ అవ్వపో, సినిమాకి టైం అవుతుంది. అటు నుండి అటే రెస్టారెంట్ కి వెళ్దాం, ఇంట్లో వంట చేయకు. వావ్, 5 minutes లో రెడీ అవుతానండి. అబ్బా, జర్రుంటే చచ్చిపోతుంటారా నాయన. ఉసే, ఇలా తయారయ్యావంటే వామ్మో, కొన్ని రోజుల వరకు ఇంట్లో అన్నం తినొద్దు. అమ్మో. హాయ్ అండి, మీరేంటి ఇక్కడ? బాగున్నారా? బాగున్నాం. ఇంతకీ మీరు బానే ఉన్నారా? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు? అదేం లేదు. హే స్వాతి, ఈరోజు ఈవినింగ్ మీలాగే ఒకరు నాకు బయట కనిపించారు. ఏదో ఫామ్ హౌస్ లాగా ఉంది అది.
రే నీ అబ్బా ఇలా ఇరికిస్తున్నావేంట్రా సచ్చినోడా, నువ్వు కూడా ఉన్నావు కదా నాతో. అవునా? ఎక్కడ బాబు? ఎవరెవరు ఉన్నారు? హా, ఉన్నారు ఆంటీ, చాలానే. స్వాతితో పాటు ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటా. ఇంకా చాలా మంది ఉన్నారు. అవును బాబు, మాకు తెలిసిన వాళ్ళదే ఫంక్షన్ ఉంటే నేనే పంపాను స్వాతిని, కదా స్వాతి? అవును మమ్మీ. ఓరి నాయనో, ఏంటే ఇంట్లో అందరూ యాక్టర్సే ఉన్నారు? ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోరా ఇడియట్, టెన్షన్ తో పోయేలా ఉన్నా నేను. విజయ్, నువ్వు తిన్నావా? లేదంటే ఇక్కడే తిను ఈరోజు. పర్లేదు ఆంటీ, నేను ఇందాకే ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడే తినేసి వచ్చా. ఒరే ఒరే, ఇంకా చాలు ఆపురా, నీకు దండం పెడతా. పక్కింటి ఆంటీ సగమే చెప్పింది, నువ్వు పూర్తిగా చెప్పేలా ఉన్నావు కదరా నాయన. ఇంతకీ ఎందుకు వచ్చారు విజయ్ గారు? స్వాతి, ఈ బాబుకి ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది అంట, కాస్త మన వైఫై అంట కనెక్ట్ చేసి ఇవ్వు. సరే మమ్మీ. సరే, నాకు కిచెన్ లో కొంచెం పని ఉంది, వెళ్తాను. స్వాతి, విజయ్కి వాటర్ ఏమన్నా కావాలి అంటే ఇచ్చేసి, ఓకేనా? ఇస్తా మమ్మీ, బాగా ఇస్తా, నువ్వు వెళ్ళు. హే మెంటల్, పిచ్చా నీకు? ఎందుకు వచ్చావు? డాడీ ఇంట్లోనే ఉన్నాడు, అవసరమా రావడం? నువ్వే కదా రమ్మన్నావు, అందుకే వచ్చాను. రే రే, నేను ఊరికి అన్నాను, అలాగే వస్తావా? నీ బాధ ఏంటి ఇప్పుడు? పిలవమంటావా ఆంటీని? చెప్పు. అవునా, పిలుస్తావా? అంత ధైర్యం ఉందా? ఆంటీ. అయ్యో అయ్యో, ఈరోజు వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు. వద్దు వద్దు ప్లీజ్. ఎందుకే అంత భయపడుతున్నావు? సరే, ఇలా రా, కూర్చుందాం. ఏం అవసరం లేదు, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో ఇక్కడ నుండి. హే, ఇంటికి వచ్చిన గెస్ట్ ని అలాగే వెళ్ళిపోమంటావా? నువ్వు గెస్ట్ కాదు, నన్ను చంపడానికి వచ్చిన రాక్షసుడిలా కనిపిస్తున్నావు. ప్లీజ్ వెళ్ళు విజయ్. మరి పైకి రా. రాలేను, ప్లీజ్ అర్థం చేసుకో. అయితే ఇక్కడే ఉంటా. అయ్యో, నేనేం చేయాలి ఇప్పుడు? సరే, టెన్షన్ పడకు, వెళ్తాను. సరే. హే, నేను వచ్చింది వైఫై పాస్వర్డ్ కోసం కదా. ఫోన్లో చెప్తాను, తమరు వెళ్ళండి సార్. సరే, బాయ్ ఆంటీ, వెళ్తున్నాను. సరే విజయ్. ఒరేయ్, అవసరమా చెప్పడం? హే, పోవే, ఊరికే భయపడతా. నా ప్లేస్ లో నువ్వు ఉంటే తెలుస్తుంది. ఇడియట్, వెళ్ళు.